నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. ఇదే కాదు చుండ్రు, జుట్టు పల్చబడటం, బట్టతల వంటి పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఖరీదైన సిరంలు, షాంపూలు వాడినప్పటికీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయా? అయితే ఉల్లిపాయతో ఇలా చేయండి. జుట్టు సమస్యలన్నీ ఇట్టే పోతాయి. మీ హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో ఉల్లిపాయ రసం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు జుట్టుకు బలం, సహజ రంగును అందిస్తుంది. రీసెంట్ గా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రోజుకు 2 సార్లు ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించిన వారిలో జుట్టు తిరిగి పెరిగిందని తేలింది. 8 వారాల పాటు టెస్ట్ చేసి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది ఉల్లిపాయ రసం మన జుట్టుకు ఎంత మేలు చేస్తుందనే విషయాన్ని తెలియజేసింది. నిజానికి ఉల్లిపాయలను కేవలం కిచెన్లో వాడే వెజిటబుల్ గా మాత్రమే చూస్తాం. అయితే ఇందులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు సూపర్ హీరోలా పనిచేస్తుంది. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచే కెరాటిన్ ను తయారు చేయడానికి సల్ఫర్ సహాయపడుతుంది. కొలాజిన్ పెరగడానికి కారణమవుతుంది. ఇది నల్లటి రంగును అందించడంతో పాటు జుట్టు బాగా పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సల్ఫర్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. పోషకాలు పుష్కలంగా అందేలా చేస్తుంది. ఈ కారణంగానే జుట్టు నల్లగా, బలంగా పెరుగుతుంది. గతంలో జనరల్ ఆఫ్ డెర్మటాలజీలో జరిపిన ఓ అధ్యయనంలో అలోపేసియా అరేటా ఉన్నవారిపై ఉల్లిపాయ రసాన్ని టెస్ట్ చేశారు. ఈ రసాన్ని రోజుకు 2 సార్లు రాసిన 23 మందిలో 20 మందికి 8 వారాల తర్వాత కొత్త జుట్టు వచ్చింది. ఉల్లిపాయ రసంతో జుట్టు పెరగడం మాత్రమే కాదు, స్కిన్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. చుండ్రును కూడా తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఫాలికల్స్ ను యాక్టివ్ చేసి కొత్త జుట్టు పెరిగేలా సహాయపడుతుంది. అయితే జన్యుపరంగా వచ్చే బట్టతలకి ఎలాంటి పరిష్కారాన్ని చూపదు. ఎవరైనా ప్యాటర్న్ బట్టతలతో బాధపడుతుంటే వారికి మినాక్సిడిల్ డాక్టర్ సలహాతో పాటు ట్రీట్మెంట్ అవసరమవ్వచ్చు. ఇక ఉల్లిపాయ రసాన్ని ఇంట్లో తయారు చేయడం చాలా ఈజీ. ఇందుకోసం 2 లేదా 3 ఉల్లిపాయలను తొక్క తీసి ముక్కలుగా కోయాలి. వాటిని మెత్తని పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. రసాన్ని తీయాలి. ఆ జ్యూస్ ను వేళ్లతో లేదా కాటన్ బాల్తో తలపై మసాజ్ చేయాలి. ఆ తర్వాత అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూతో కడగాలి. 8 వారాల పాటు రోజుకు 2 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. చుండ్రు సమస్య తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటే మాత్రం ఈ టిప్ ను ఫాలో అయిపోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.